హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి కాకతీయాస్ అనమాట. సో కాకతీయాస్ చూసుకుంటే వాళ్ళ యొక్క టైం పీరియడ్ చూసుకుంటే ఏంటంటే మనము 10th సెంచరీ టు 13th సెంచరీ అనమాట. సో ఏంటంటే వీళ్ళ యొక్క ఫౌండర్ చూసుకుంటే ఏంటంటే బేతరాజు వన్. సో మెయిన్లీ కాకతీయాస్లో ఏంటంటే మనము 2 పార్ట్స్ కింద చూడొచ్చు. సో ఫస్ట్ 4 రూలర్స్ వచ్చేసి ఏంటంటే ఎర్లీ కాకతీయాస్. సో దే వేర్ అండర్ ఫ్యూడేటరీస్ అనమాట. తర్వాత లేటర్ కాకతీయాస్ వచ్చేసి దే రూల్డ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ కాకతీయాస్. దే డిక్లేర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ రుద్రదేవ 1 టు ప్రతాపరుద్ర 2. సో కాకతీయ పీరియడ్ కెన్ బి నోన్ టు బి డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్ అనమాట. ఎర్లీ కాకతీయాస్ అండ్ లేటర్ కాకతీయాస్ యాజ్ ఇండిపెండెంట్ రూలర్స్. ఓకే, సో the founder of the Kakatiya dynasty will be బేతరాజు వన్. ఫౌండర్ ఆఫ్ ద కాకతీయ డైనస్టీ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ బేతరాజు వన్ అనమాట. ఫస్ట్ ఎర్లీ కాకతీయాస్లో బేతరాజు వన్ని మనం ఫౌండర్ ఆఫ్ ద కాకతీయ డైనస్టీ కింద చూడొచ్చు. తర్వాత ఇండిపెండెంట్ కింగ్డమ్ ఏదైతే లేటర్ కాకతీయస్ ఎవరైతే ఇండిపెండెంట్గా డిక్లేర్ చేశారని చెప్పాను కదా, అది స్టార్టెడ్ ఫ్రమ్ ద రుద్రదేవ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది. వీళ్ళ యొక్క క్యాపిటల్స్ చూసుకుంటే ఏంటంటే మనకి హన్మకొండ ఇంకా ఓరుగల్ అనమాట. ఓరుగల్ అంటే ప్రజెంట్ వరంగల్. ఓకే, వీళ్ళ యొక్క వీళ్ళు ఏంటంటే శూద్ర అనే వర్ణ క్యాస్ట్ సిస్టమ్కి బిలాంగ్ అయ్యి ఉండేవాళ్ళు అనమాట కాకతీయ రూలర్స్. ఓకే, సో మెయిన్గా ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనము కాకతీయ డైనాస్టీకి రిలేటెడ్ ఇన్స్క్రిప్షన్స్ గురించి చూసుకుందాము. ఎందుకంటే ఈ ఇన్స్క్రిప్షన్స్ నుంచి ఖచ్చితంగా 1 మార్క్ ప్రతి ఒక్క ఎగ్జామ్కి రిపీట్ అనేది అవుతుందన్నమాట. సో మెయిన్గా ఏంటంటే దీంట్లో అరౌండ్ ఒక 10 to 12 ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఉంటాయి. సో వాటిని మనం డెఫినెట్గా చూసుకోవాలి. దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇప్పుడు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ చూసుకుంటే ఏంటంటే మనకి మాగల్లు ఇన్స్క్రిప్షన్. ఓకే, మాగల్లు ఇన్స్క్రిప్షన్ అనేది ఇది ఒక ఓల్డెస్ట్ ఎవిడెన్సెస్ ఆఫ్ కాకతీయ హిస్టరీ గురించి మనకి ఉన్న ఒకే ఒక ఎవిడెన్స్ ఏంటంటే మాగల్లు ఎపిగ్రాఫ్ అనమాట. సో దీంట్లో ఏంటంటే యాజ్ పర్ దిస్ ఇన్స్క్రిప్షన్ ఏదైతే మాగల్లు ఇన్స్క్రిప్షన్ ఏదైతే గివెన్ బై ధనార్ణవ అనమాట, ద రూలర్ ఆఫ్ వెంగి చాళుక్యాస్. సో ఈ ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ ఏంటంటే అబౌట్ 4 రన్నర్ ఆఫ్ కాకతీయ డైనస్టీ ఈజ్ కాకత్య గుండన. ఈ గుండన అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈజ్ ద 4 రన్నర్ ఆఫ్ కాకతీయ డైనస్టీ అనేసి మనం ఏంటంటే మాగల్లు ఎపిగ్రాఫ్లో చూడొచ్చు అనమాట. దిస్ ఎపిగ్రాఫ్ వాజ్ గివెన్ బై ద ధనార్ణవ. సో మనకి ఏంటంటే కాకతీయ రూలర్స్ యొక్క ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో అది మనకి ఎవిడెన్సెస్ దేంట్లో చూడొచ్చు అంటే మనము ఈ యొక్క మాగల్లు ఎపిగ్రాఫ్లో చూడొచ్చు. ఎపిగ్రాఫ్ అన్న ఇన్స్క్రిప్షన్ అన్న రెండు ఒకటే. సో సెకండ్ ఇన్స్క్రిప్షన్ చూసుకుంటే బయ్యారం ఇన్స్క్రిప్షన్ అనమాట. సో బయ్యారం ఇన్స్క్రిప్షన్ వాజ్ గివెన్ బై మైలాంబిక. షీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ గణపతి దేవ అనమాట. మనకి ఏదైతే గణపతి దేవ రూలర్ ఉన్నారో తన యొక్క సిస్టర్ అనమాట మైలాంబిక. అయితే మనము ఈ బయ్యారం ఇన్స్క్రిప్షన్లో ఏం చూడొచ్చు అంటే దిస్ ఈజ్ ఆల్సో అబౌట్ రిగార్డింగ్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ కాకతీయ హిస్టరీ గురించి దీంట్లో మనం చూడొచ్చు అనమాట బయ్యారం ఎపిగ్రాఫ్లో. సో దీంట్లో మెయిన్గా మనం ఏంటంటే జీనాలజీ ఆఫ్ కాకతీయస్ గురించి చూడొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో బయ్యారం ఇన్స్క్రిప్షన్లో ఏంటంటే వాళ్ళు మెన్షన్ చేశారనమాట కాకతీయస్ వారు బిలాంగ్ టు శూద్ర వంశం అని చెప్పేసి మనం బయ్యారం ఎపిగ్రాఫ్లో చూడొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే వెన్న భూపతి అనే పర్సన్ హీఈస్ ద ఫస్ట్ మ్యాన్ ఆఫ్ దిస్ క్లాన్. అండ్ వీళ్ళ యొక్క ఈ శూద్ర క్లాన్లో వెన్న భూపతి అనే ఫస్ట్ పర్సన్ అని కూడా మనం బయ్యారం ఎపిగ్రాఫ్లో చూడొచ్చు. సో బేసిక్గా ఎగ్జామ్లో ఎలా అడిగే ఛాన్సెస్ ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ బయ్యారం ఎపిగ్రాఫ్ అని ఇచ్చేసి సో దాంట్లో మనము ఏమేమి చూస్తున్నాం ఏంటంటే వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ అనమాట. ఫస్ట్ ఏంటంటే మనకి ఇదేంటంటే వాళ్ళ యొక్క హిస్టరీ గురించి ఎవిడెన్సెస్ ఉంది దీంట్లో. ఇంకోటి ఏంటంటే జీనాలజీ ఆఫ్ కాకతీయస్. ఇంకోటి ఏంటంటే వీళ్ళు శూద్ర వంశంకి రిలేటెడ్ అని చెప్పేసి. ఇంకోటి వెన్న భూపతి ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ ఆఫ్ దిస్ క్లాన్ అని చెప్పేసి. సో ఈ 4 ఆబ్జెక్టివ్స్ మనం ఏంటంటే బయ్యారం ఎపిగ్రాఫ్లో చూడొచ్చు అనమాట. దిస్ ఇస్ రిగార్డింగ్ బయ్యారం ఇన్స్క్రిప్షన్ గివెన్ బై ద మైలాంబిక గణపతి దేవ సిస్టర్. సో దాని తర్వాత బయ్యారం అనేది ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఉంటుందన్నమాట. ప్లేస్ కూడా చూసుకోండి ఒకసారి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి కాజీపేట ఎపిగ్రాఫ్. సో ఇది ఎవరైతే ఇష్యూ చేశారంటే బేతరాజు వన్.
సో దీంట్లో మనం ఏమని చూడొచ్చు ఇన్ఫర్మేషన్ వాట్ ఈస్ గివెన్ ఇన్ కాజీపేట ఎపిగ్రాఫ్ అంటే అకార్డింగ్ టు దిస్ ఫస్ట్ కింగ్ ఆఫ్ కాకతీయాస్ ఈజ్ బేతరాజు వన్. ఏదైతే మనం ఎర్లీ కాకతీయాస్ అని మాట్లాడుకుంటున్నామో దాంట్లో ఏంటంటే బేతరాజు వన్ అనే పర్సన్ ఏదైతే రూలింగ్ స్టార్ట్ చేశారో సో తన గురించి మనం ఈ యొక్క కాజీపేట ఎపిగ్రాఫ్లో చూడొచ్చు అనమాట. సో మెయిన్గా ఈ ఎపిగ్రాఫ్స్ చూసుకుంటున్నప్పుడు ఏంటంటే ఇది ఇష్యూ చేసింది ఎవరు అండ్ దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటి, ఇందాక నేను చెప్పినట్టు దాంట్లో ఉన్న ఆబ్జెక్ట్ ఏంటి అంటే హీజ్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ కాకతీయాస్ ఈజ్ బేతరాజు వన్, అలాగా చూసుకోండి సరిపోతుంది. సో నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి ఏంటంటే మనకి హన్మకొండ ఇన్స్క్రిప్షన్. యాక్చువల్గా హన్మకొండ ఇన్స్క్రిప్షన్ అనేది మనకి 1063 ఏడీలో చూసామన్నమాట. సో దీంట్లో ఏంటంటే హన్మకొండ ఇన్స్క్రిప్షన్లో మెయిన్గా మనం ఏం చూస్తామంటే ఎర్లీ కాకతీయస్ ఎవరైతే ఉన్నారో దేవర్ యాజ్ ఫ్యూడేటరీస్, అంటే వీళ్ళు వేరే రాజ్యాల కింద సామంతులుగా ఉంటూ రూలింగ్ చేసేవాళ్ళు అని చెప్పేసి మనం ఏదైతే హన్మకొండ ఇన్స్క్రిప్షన్ ఉందో దాంట్లో మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 1000 స్తంభాల గుడి శాసనం. సో 1000 పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అని కూడా అంటాం మనము. సో ఇదేంటంటే గివెన్ బై ద రుద్రదేవ వన్. సో లేటర్ ఏదైతే ఇండిపెండెంట్ రూలింగ్ అనేది రుద్రదేవ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆయన ఏంటంటే యాజ్ ఎ సక్సెషన్ ఆఫ్ థ్రోన్, సో ఆయన రూలింగ్కి వచ్చిన సందర్భంగా ఈయన 1000 పిల్లర్ టెంపుల్ని కూడా కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇది దాని గురించి మనము 1000 స్తంభాల గుడి ఇన్స్క్రిప్షన్లో 1000 పిల్లర్ ఇన్స్క్రిప్షన్లో మనము చూడొచ్చు. దిస్ వాజ్ గివెన్ బై ద రుద్రదేవ వన్ ఆఫ్ ద ఇండిపెండెంట్ కాకతీయ డైనస్టీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి మోటుపల్లి ఇన్స్క్రిప్షన్. ఇది మనకి ఇష్యూ చేసింది మాత్రం గణపతి దేవ అబౌట్ ద డీటెయిల్స్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అనమాట. సో ఏంటంటే ప్రతి ఒక్క రీజియన్ ఆర్ ప్రతి ఒక్క కింగ్డమ్లో ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉండేదన్నమాట. సో ఈ ఇన్స్క్రిప్షన్లో ఏదైతే వీళ్ళ యొక్క మోటుపల్లి అనేది ఏంటంటే ఇది సిప్ కోస్ట్ రీజియన్ అనమాట. సో అక్కడ నుంచే వీళ్ళు ఫారిన్కి ట్రేడింగ్ అనేది చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో మనము ఈ ఇన్స్క్రిప్షన్లో ఇంకోటి ఏం చూడొచ్చు అంటే మోటుపల్లిని కూడా దేశీయ కొండ సిటీ అని కూడా అంటారంట. ఓకే, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ రుద్రమదేవి మార్కోపోలో విజిటెడ్. ఎవరైతే మనకి మార్కోపోలో, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మార్కోపోలో అనే ఫారిన్ ట్రావెలర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఏంటంటే డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ రుద్రమదేవి రూలింగ్ పీరియడ్లో ఆయన ఈ మోటుపల్లి అనే ప్లేస్ని వచ్చి విజిట్ చేశారని చెప్పేసి కూడా మనము ఈ మోటుపల్లి ఇన్స్క్రిప్షన్లో చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి ఏంటంటే మనకి ద్రాక్షారామం ఇన్స్క్రిప్షన్ గివెన్ బై ద ఈనంగల బ్రహ్మారెడ్డి. ఈయన ప్రోలరాజు 2 యొక్క మినిస్టర్ అనమాట. ఓకే, సో దీంట్లో ఏముంది, హౌ రుద్రదేవ వన్ కేమ్ టు రూలింగ్. సో దీంట్లో కూడా మనము ఏదైతే ఇండిపెండెంట్ రూలర్ రుద్రదేవ వన్ ఉన్నారో సో ఆయన ఎలా అయితే రూలింగ్లోకి వచ్చారో దాని గురించి మనకి ఈ ద్రాక్షారామం ఇన్స్క్రిప్షన్లో చూడొచ్చు అనమాట. మనకి నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి ఏంటంటే శనిగారం ఇన్స్క్రిప్షన్. ఓకే, దిస్ ఈజ్ ద లాస్ట్ ఎపిగ్రాఫ్ ఆఫ్ కాకతీయస్ యాజ్ ఎ ఫ్యూడేటరీస్ ఇష్యూడ్ బై పోలరాజు 2. శనిగారం ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇష్యూ చేసింది ఎవరంటే మనకి పోలరాజు 2 అనమాట. ఓకే, సో దీంట్లో ఏంటంటే అబౌట్ ద లాస్ట్ ఎపిగ్రాఫ్ ఆఫ్ ఫ్యూడేటరీస్ ఆఫ్ కాకతీయస్ అని చూసాం కదా మనము. సో ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే నేను చెప్పినట్టే ఎర్లీ కాకతీయస్ దే వర్క్డ్ యాజ్ ఎ ఫ్యూడేటరీస్ అని చెప్పాను. సో ఏంటంటే ఎవరైతే అంటూ ఫస్ట్ 4 రూలర్స్ ఎవరైతే ఉన్నారో అప్ టు ప్రోలరాజు 2, బేతరాజు 1 నుంచి స్టార్ట్ చేస్తే ప్రోలరాజు 2 వరకు మనకి 4 రూలర్స్ అనేవాళ్ళు వస్తారనమాట. బేతరాజు 1, ప్రోలరాజు 1, బేతరాజు 2 అండ్ దుర్గరాజు, తర్వాత ప్రోలరాజు 2. ఈయన లాస్ట్ రూలర్ ఆఫ్ యాజ్ ఏ ఫ్యూడేటరీ రూలర్ అనమాట. సో ఈయన తర్వాత ఈయన సన్ ప్రోలరాజు 2 యొక్క సన్ రుద్రదేవ రూలింగ్లోకి వచ్చాడు కదా. సో ఈజ్ ద రియల్ ఫౌండర్ ఆఫ్ కాకతీయ డైనస్టీ యాజ్ ఏ ఇండిపెండెంట్ రూలర్ అని చెప్పేసి మనం ఏంటంటే శనిగారం ఇన్స్క్రిప్షన్లో చూస్తామన్నమాట గివెన్ బై ద ప్రోలరాజు 2.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి మల్కాపురం ఇన్స్క్రిప్షన్ గివెన్ బై ద గణపతి దేవ. సో మల్కాపురం ఇన్స్క్రిప్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లాస్ట్ ప్రీవియస్ ఇయర్ బిట్ అనమాట, ఇది ఎగ్జామ్లో రిపీట్ అయిన క్వశ్చన్. సో దీంట్లో ఏంటంటే మల్కాపురం ఇన్స్క్రిప్షన్ గురించి వాళ్ళు క్వశ్చన్ ఇచ్చేసి ఏంటంటే మల్కాపురం ఇన్స్క్రిప్షన్ ఆఫ్ కాకతీయ డైనాసిటీ హ్యావింగ్ డీటెయిల్స్ అబౌట్ వాట్ అని చెప్పేసి అడిగారు అనమాట. సో ఏంటంటే మల్కాపూర్ ఇన్స్క్రిప్షన్లో మనం ఏమేమి చూడవచ్చు అంటే అబౌట్ మెటర్నిటీ బెనిఫిట్స్, ఎవరైతే తల్లులు ఉంటారు కదా, సో ఆ కాకతీయ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళకి, సో ఈ కాకతీయ డైనస్టీ యొక్క ప్రొవైడ్ చేసిన బెనిఫిట్స్ కానీ అవి ఏంటంటే మనము ఈ మల్కాపురం ఇన్స్క్రిప్షన్లో చూడొచ్చు. అండ్ అదే కాకుండా ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ గురించి కూడా మనము చూడొచ్చు అనమాట ఇన్ మల్కాపూర్ ఇన్స్క్రిప్షన్ గివెన్ బై ద గణపతి దేవ. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి చందుపట్ల ఇన్స్క్రిప్షన్ అనమాట. సో మెయిన్గా ఏంటంటే దిస్ వాజ్ గివెన్ బై ద పువ్వల ముమ్మడి. అబౌట్ దీంట్లో మనం చందుపట్ల శాసనం ఇది కూడా ఇంపార్టెంట్. సో దీంట్లో ఏం చూడొచ్చు అంటే మనము అబౌట్ డెత్ ఆఫ్ రాణి రుద్రమదేవి. సో రాణి రుద్రమదేవి తను ఏంటంటే చందుపట్ల ప్లేస్ ఇన్ నల్గొండ అనమాట, నకరికల్ అనే ప్లేస్లో చందుపట్ల అనే విలేజ్లో ఏంటంటే ఆమె మరణించడం జరుగుతుందన్నమాట ఇన్ త్రిపురాంతక బ్యాటిల్ ఎగెనెస్ట్. సో ఎవరెవరి మధ్య యుద్ధం జరుగుతుందంటే రుద్రమదేవి వర్సెస్ అంబదేవ. సో వీళ్ళిద్దరి మధ్య యుద్ధం అయితే జరుగుతుందన్నమాట. అందులో రాణి రుద్రమదేవి ఏంటంటే తన ప్రాణాలని కోల్పోవడం జరుగుతుందన్నమాట. సో ఇట్ ఈస్ ఇన్ త్రిపురాంతక బ్యాటిల్. సో 1289లో తను రాణి రుద్రమదేవి అని వర్ణించడం జరుగుతుంది. సో దాని గురించి యొక్క డీటెయిల్స్ మనం ఏంటంటే ఈ చందుపట్ల ఇన్స్క్రిప్షన్లో చూడొచ్చు, విచ్ వాజ్ గివెన్ బై ద పువ్వుల ముమ్మడి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి త్రిపురాంతక ఇన్స్క్రిప్షన్, సో లేడ్ బై అంబదేవ. సో నేను ఇదైతే ప్రీవియస్లో చెప్పాను కదా, త్రిపురాంతక బ్యాటిల్లో రాణి రుద్రమదేవిని ఓడించి అంబదేవ సక్సెస్ అయ్యాడని చెప్పేసి. సో అంబదేవ యొక్క విక్టరీస్ మనం ఏంటంటే ఈ త్రిపురాంతక ఇన్స్క్రిప్షన్లో చూడొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి సలాకావీడు ఇన్స్క్రిప్షన్ అనమాట, విచ్ వాస్ గివెన్ బై ప్రతాపరుద్ర II, లాస్ట్ రూలర్ ఆఫ్ కాకతీయ డైనాసిటీ అనమాట, హ్యావింగ్ డీటెయిల్స్ ఆఫ్ టాక్సేషన్స్. అంటే కాకతీయ పీరియడ్లో ఉన్న డిఫరెంట్ టాక్సేషన్స్ గురించి మనకి ఏంటంటే ఇది సలాకావీడు ఇన్స్క్రిప్షన్లో చూడొచ్చు. సో యాజ్ ఎవిడెన్స్గా ఏంటంటే సలాకావీడు అనే ప్లేస్ని ఏంటంటే రంగనాథ స్వామికి డొనేట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో యాజ్ ఎవిడెన్స్ అనమాట. సో దట్ వాస్ గివెన్ ఇన్ సలాకావీడు ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి ఏంటంటే మనకి కొలన్పల్లి ఇన్స్క్రిప్షన్ అనమాట. సో కొలన్పల్లి ఈజ్ అ ప్లేస్ ఇన్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. సో కొలన్పల్లి ఇన్స్క్రిప్షన్ వాజ్ లేడ్ బై ప్రతాపరుద్ర II. ఎవరైతే ప్రతాపరుద్ర లాస్ట్ రూల్ ఆఫ్ కాకతీయ డైనాసిటీ ఉన్నారు కదా, సో తను ఇన్స్క్రిప్షన్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. డొనేషన్స్ మేడ్ టు చెన్నకేశవ స్వామి నరసింహస్వామి టెంపుల్కి ఏదైతే డొనేషన్స్ చేశారో దాని గురించి ఒక డీటెయిల్స్ మనం ఈ కొలన్పల్లి ఇన్స్క్రిప్షన్లో చూడొచ్చు. సో నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి ఏంటంటే మనకి మట్టివాడ ఎపిగ్రాఫ్ లేడ్ బై గణపతి దేవ. సో ఇది మనము ప్రీవియస్గా చూసుకున్నాం కదా సలాకావీడు ఇన్స్క్రిప్షన్లో, దాంట్లో కూడా మనకి డిఫరెంట్ టాక్సేషన్స్ గురించి చూడొచ్చు. అండ్ ఇక్కడ మట్టివాడ ఎపిగ్రాఫ్లో కూడా డిఫరెంట్ టాక్సేషన్స్ లీవ్డ్ ఆన్ డిఫరెంట్ గూడ్స్ ఆఫ్ ట్రేడ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైనాసిటీలో డిఫరెంట్ గూడ్స్, ఫుడ్ ఐటమ్స్ కానీ వేరే స్పైసెస్ కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో వాటికి సంబంధించిన డిఫరెంట్ గూడ్స్కి సంబంధించిన ట్రేడింగ్ డీటెయిల్స్ గురించి మనము ఈ మట్టివాడ ఎపిగ్రాఫ్లో చూడొచ్చు, విచ్ వాజ్ లేడ్ బై గణపతి దేవ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే విలాస కాపర్ ఎపిగ్రాఫ్ బై ప్రోలయ నాయక. సో దీంట్లో మనం ఏం చూడొచ్చు అంటే అబౌట్ ద ఫాల్ ఆఫ్ కాకతీయ డైనాసిటీ. సో బిఫోర్ మనం ఏంటంటే ఎర్లీ కాకతీయస్ గురించి చూసాం యాజ్ ఎ ఫ్యూడేటరీస్, తర్వాత యాజ్ ఎ ఇండిపెండెంట్ రూలర్ గురించి చూసాము. సో ఈ లాస్ట్ ఇన్స్క్రిప్షన్ ఏదైతే విలాస కాపర్ ఎపిగ్రాఫ్ ఉందో అబౌట్ ద ఫాల్ ఆఫ్ ద
కాకతీయ డైనస్టీ అనమాట. ఎలా కాకతీయ డైనస్టీ డిక్లైన్ అయ్యిందో మనము ఈ ఎపిగ్రాఫ్‌లో చూడొచ్చు. సో, ఏంటంటే దీంట్లో మెయిన్‌గా ఏం చెప్తారంటే మనకి లాస్ట్ రూలర్ ఎవరైతే ప్రతాపరుద్ర II ఉన్నారో, సో, ఢిల్లీ సల్తనట్స్ యొక్క వార్ జరుగుతుంది గదా! కాకతీయ డైనస్టీ మీద. సో, అప్పుడు ఏంటంటే ప్రతాపరుద్ర ఓడిపోయి వాళ్ళు ఏంటంటే ఆన్ ది వే టు క్యాప్చరింగ్ ప్రతాపరుద్రని వాళ్ళు క్యాప్చర్ చేసి ఆన్ ద వే టు ఢిల్లీ ఈయనేం చేస్తాడంటే నర్మదా రివర్‌లోకి జంప్ చేసి సూసైడ్ కమిట్ అవ్వడం జరుగుతుందనమాట. సో, దాని గురించి యొక్క డీటెయిల్స్ మనకేంటంటే విలాస కాపర్ ఎపిగ్రాఫ్‌లో చూడొచ్చు. సో, ఇవన్నమాట. సో, కాకతీయ డైనస్టీలో ఇన్స్క్రిప్షన్స్ ఇంపార్టెంట్ కాబట్టి సో, ఇన్స్క్రిప్షన్స్ గురించి వీడియో చేయడం జరిగిందనమాట. సో, దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ కాకతీయ డైనస్టీ. సో, మీకు ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ.